ఫస్ట్ ఇక వెలుగు పత్రిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రిక ఇది. ఇక ఆ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఏమేమి రాసిండ్రు వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో వెలుగు, ఎవరికి నష్టం జరగనివ్వం, మూసీ ఏరియా వాళ్ళను బలవంతంగా పంపించడం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తరలిస్తున్నాం, మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి అంటూ ఇగో శనివారం సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ ఏమంటుండే తెలుసా, 2026 జూలై లోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి. అబ్బాబాబాబా సేమ్ ఇదే ముచ్చట కేసీఆర్ చెప్తే విన్నాం అబ్బా, మనందరం కూడా విన్నాం. ఏమన్నాడంటే ఇట్లా హుసేన్ సాగర్లకు వెళ్ళి దోశలతో నీళ్లు తాగాలే, దోశలతో తీసుకొని అని చెప్పాడు, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు కావాలని చెప్పాడు. అది చెప్పినాడు. అందరం నిజంగా హుసేన్ సాగర్ ని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు, నిజంగా మంచి నీళ్ళే ఉంటాయని అనుకున్నాం, కానీ అది అటే అయింది ఇది ఇటే అయింది అన్నట్టు. ఇగో ఇప్పుడు మళ్ళీ దానకిషోర్ చెప్తుంది మూసీలో మంచినీళ్ళు ప్రవహించాలని చెప్తా ఉన్నాడు. ఇది సుందరీకరణ కోసం కాదు, నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్టు. రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాల్లో 10,600 ఇండ్లు గుర్తింపు, ఇప్పటికే 50 కుటుంబాల తరలింపు, నేడు మరో 200 కుటుంబాల షిఫ్టింగ్, కిరాయి ఉన్నోళ్లకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి అంటూ అందరికీ చేస్తామని చెప్తారు, మొదలు చేసినట్టే ఉంటది. జిహెచ్ఎంసీలో అప్పుడు వరద వస్తే వరద సాయం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెక్కులు అన్నారు, అది అటు వీకినాయి. తర్వాత రైతులకి వరదలతోని వర్షాలతోని పంట నష్టపోయినరని చెప్పి ఆ పంటకు ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది అటే వీకింది. ఇక దాని పత్తాలేదు అత్తలేదు. మొన్న ఖమ్మం జిల్లాల అట్లే నల్గొండ జిల్లాలో ఎక్కడైతే వర్షాల కారణంగా వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. అది ఎంతమందికి అది నువ్వు దేవుడికి ఎరక, భగవాన్కు మాలు అంటారు చూడు, అట్లా దేవునికి ఎరక. అది అసలు ఇచ్చిన పాపన పోయినరా లేదా కూడా తెలియదు మనకు. ఎక్కడెక్కడ ఇచ్చినో ఎవరెవరికి ఇచ్చినో కనీసం ఇక్కడ ఇచ్చినామని చెప్పడానికి కూడా ఏం సాక్ష్యం లేదు. మరి అతి కొద్ది మందికి ఇచ్చేస్తామని చెప్పి అట్లా చేతులు దులుపుకుంటా ఉంటారు. ఇక్కడ కూడా పాపం వీళ్ళకి ఇప్పుడు దీనికంటే మొదలు రైతు బంధే తీసుకో, రైతు రుణమాఫీ తీసుకో, ఇస్తామని ఏదో ఆడంబరంగా మొదలు పెట్టుడు, తర్వాత కథమిగా మళ్ళీ అటు పక్క ఆలోచించుడు కూడా కాదు, అటు పక్క చూసుడు కూడా లేదు. అట్లా ఇప్పుడు వీళ్ళకి కూడా ఆ ఇండ్లు ఖాళీ చేస్తే వాళ్ళకి మళ్ళా ఖచ్చితంగా మేము ఇండ్లు ఇస్తాం, ఎక్కడంటే అక్కడ పునరావాసం కల్పిస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, కిరాయి ఉన్నోళ్ళకు కూడా ప్రభుత్వం యోచిస్తుందని చెప్పి ఇలా కిరాయి వాళ్ళను ఇంటోళ్ళను ఎవరిని కూడా పట్టించుకో చూడుండ్రి. ఏమున్నా ఆడికెళ్ళి పంపించేదాకా ఈ లొల్లి అంతా, ఈ కథ అంతా ఆడికెళ్ళి పంపించినాక కథ రేపు అడిగేటోడు ఉండడు, ఇక అడిగేటోడు ఉండడు, అందరు మర్చిపోతారు, వాడు మాత్రం రోడ్డు మీద పడతాడు. ఇక్కడ చూడండి, ఇక మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ చెప్పారు. నేనేమంటున్నా, వాళ్ళంతలో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళే కనుక యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయేటట్టయితే పర్వాలేదు, మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు సోషల్ మీడియాలో లేదా మీడియాలో చాలా వరకు మేము ఇక్కడ నుంచి కదలము వెళ్ళము అని ఏడుస్తున్నాడు, లేకపోతే కింద వాడి మొత్తుకుంటున్నాడు మనం చూసినాం. చాలా మంది బాధపడతా ఉన్నారు. మరి అది వాస్తవమా ఇది వాస్తవమా? మరి అట్లా చెప్పినట్టయితే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా, బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా. మరి అట్లాంటప్పుడు మరి అది ఎక్కడ ఆ గ్యాప్ వస్తా ఉందనేది నా ప్రశ్న. అయితే ఇక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు, వానలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపు బారిన పడుతుంది. మూసీకి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే, ఆ తిప్పలు ఉండొద్దని రివర్ బెడ్ లోని వాళ్ళను సురక్షితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలిస్తున్నామని ఆయన తెలిపారని, ఎవరికి నష్టం జరగనివ్వమని చెప్తా ఉన్నాడు. 2026 వరకు అట ఆ నీళ్లు తీసుకొని మనం తాగొచ్చట. మంచినీళ్ళ కాలువ లెక్క తయారు చేస్తారట ఆ నదిని, మూసీ నదిని. చూడాలి మరి అది వాస్తవమా కాదా, ఏమైతుందో తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలను వదిలేస్తే 1 కోటి మందికి ముప్పు. ఇగో అన్ని అనుమతులున్న భవనాలను టచ్ కూడా చేయట్లేని రంగనాథ్ చెప్తుండు. అన్ని అనుమతులున్న భవనాలను అసలు టచ్ కూడా చేయట్లేదని చెప్తా ఉన్నాడు. మరి అన్ని ఒకవేళ అనుమతులు ఉన్న వాళ్ళు మరి నిజంగానే అనుమతులు లేని వాళ్ళే లొల్లి పెడుతుర్రా, ఉన్న వాళ్ళే లొల్లి పెడుతుర్రా అనేది మనం కూడా తెలుసుకోవాలి. హైడ్రాను కొందరు బూచిగా చూపిస్తున్నారు, బఫర్ జోన్లలో నిర్మాణాలు కూల్చట్లే, పెద్దల ఆక్రమణలు కూల్చేందుకే మా మొదటి ప్రాధాన్యత, హైడ్రా సైలెంట్ గా ఉందంటే గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టేనని వెల్లడి అంటూ, హైడ్రా సైలెంట్ ఉందంటే గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టేనట, అందున పెద్దల ఆక్రమణలు కూల్చేందుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారట. దాంతో పాటు బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు కూల్చేస్తారట. అందరూ కూడా ఒకసారి ఇది చూడండి పాయింట్. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారట తప్ప బఫర్ జోన్ ఇళ్ళని ఏమీ ముట్టట్లేదట. సో మీరు కనుక బఫర్ జోన్లో ఉన్నట్టయితే ఇగో మీ ప్రాంతం సురక్షితమని అనుకోండి. బఫర్ జోన్ మరి అది భవిష్యత్తులో ఏమైనా ఉంటుందా అంటే ఉంటది ఖచ్చితంగా. బఫర్ జోన్ అంటే ఆ ఇరిగేషన్ శాఖ
అట్లే రెవెన్యూ శాఖ డిసైడ్ చేస్తుంది ఎక్కడ దాకా ఉంటుంది బఫర్ జోన్ అని, 30 మీటర్ల 50 మీటర్ల. సో ఆ బఫర్ జోన్ లో కూడా రేపు పొద్దున ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత మళ్ళీ రిస్క్ ఉంటుంది కాబట్టి ఎందుకు అని అనుకుంటే రేపు అది కూడా తీసుకోవచ్చు నిర్ణయం. ఇలా చెప్తారు అంతే, తీసుకోవట్లేదని చెప్పలేము రేపు పొద్దున భవిష్యత్తులో.